హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ స్వీట్ కార్న్ వడ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చెప్తాను. మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్ అండ్ ఇందులో కొన్ని ఎల్లుల్లిపాయలు వేసాను. మీ టేస్ట్‌కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఒక 4 స్వీట్ కార్న్స్‌కి ఇన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. మీ స్వీట్ కార్న్ క్వాంటిటీ బట్టి పచ్చిమిర్చి ఇంక్రీజ్ చేసుకోండి అండ్ మీ స్పైసీ లెవెల్స్‌కి బట్టి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు, అది ఆప్షనల్. షుగర్ ఎందుకు వేసుకోవాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం కట్టమిట్ట టేస్ట్ లాగా వస్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకొని సాఫ్ట్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ వేసుకోకూడదు. వాటర్ వేసుకుంటే స్వీట్ కార్న్ కొంచెం స్వీట్ కార్న్ కూడా వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మళ్ళీ వాటర్ వేసుకుంటే హెవీగా అయిపోతుంది, వడలు రావు. సో ఇది పేస్ట్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను. ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ పేస్ట్ చేసుకునే ముందు కూడా ధనియాలు వేసుకున్నాము. ఈ పేస్ట్ అయ్యాక కొన్ని ధనియాలు వేసుకోండి, తినేటప్పుడు బాగుంటుంది, కొంచెం క్రంచీగా. ఇందులో ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం బియ్యం పిండి వేసుకోండి, వడలు క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ హీట్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాక చిన్న వడల్లా వేసుకోవాలి. వేడి స్వీట్ కార్న్ వడ రెడీ. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా క్రిస్పీగానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోండి. అప్పుడే క్రిస్పీగా టేస్ట్ బాగుంటాయి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.